మా సునీత పొలం దగ్గరికి రండి అని పిలిచింది అని చెప్పినా కదా. పొలం దగ్గరికి వచ్చేసరికి అయితే ఇక్కడ ఒక అద్భుతంగా అనిపించింది. మంచిగా కట్టెల పొయ్యి అయితే వేసింది మట్టితోని. ఇగో ఇక్కడ మంచిగా అలికింది, ముగ్గులు పెట్టింది. ఇంత ప్రశాంతమైన వాతావరణం, పల్లెటూరి వాతావరణాన్ని తలపించే విధంగా ఎంత అందంగా అంటే అంత అందంగా ప్రిపేర్ చేసింది. ఇంతకీ ఇక్కడ ఏం చేస్తుంది అనేది తెలుసుకుందాం. ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇక్కడ? పొలం కాడ పొయ్యి ఎందుకు వేసినానంటే వంటలు అయితే వేద్దామని అయితే పొయ్యి అయితే వేసిన, వంటల వీడియోలు చేద్దామని. ఎన్ని రోజులు అవుతుంది పోయేసి? 15 రోజులు అవుతుంది. 15 రోజుల నుండి వంటలు చేస్తున్నావు? మరి చేస్తున్నావా? 15 రోజుల నుండి పోయేసి ఇక్కడ వంటలు చేస్తుందంట. ఇంకా ఈ రోజు కూడా మా కోసం ఏదో స్పెషల్ చేద్దామని మమ్మల్ని రమ్మన్నది. ఎంత మంచిగా ఉన్నది చూసిండ్రా. చుట్టూ మొత్తం పచ్చడి పొలాలు, పొలాల మధ్యలో ఇక్కడ మంచిగా రేకుల షెడ్ కింద పొయ్యి వేసింది. ఇవాళ ఏం స్పెషల్ చేస్తున్నావు పొలం కాడ? ఈ రోజు ఏం స్పెషల్ అంటే చికెన్ కర్రీ బగారా రైస్. చికెన్ కర్రీ బగారా రైసా? అవునా, ఇదే సర్ప్రైజా? సో ఈ రోజు అయితే సునీత చికెన్ కర్రీ బగారా రైస్ చేస్తుందంట ఈ పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద. టైం బాగానే అవుతుంది. మేము వచ్చేసరికి లేట్ అయింది. లాస్ట్ టైం వచ్చినప్పుడేమో వీళ్ళది లేట్ అయింది, ఇప్పుడేమో మాది లేట్ అయింది. 15 రోజుల నుండి సునీత ఇక్కడ పొయ్యి వేసి ఇక్కడనే వంటలు చేస్తుందంట. ఈ రోజు మేము కూడా ఇక్కడే వంట చేసుకొని తింటాము. ఓకేనా, బాయ్.